రిలై ఆన్ గాడ్ అండ్ బిఫోర్ ద ఫర్గివ్నెస్ గాడ్. రిలై ఆన్ గాడ్ అంటే దేవుడి మీద ఆధారపడడం, మరియు దేవుడి మీద ఆధారపడడం అంటే దేవుడి మీద డిపెండ్ అవ్వడం. మరియు ఈరోజు ఒక చిన్న కథ చెప్పడానికి మీ ముందు తెచ్చేసాను. ఈరోజు దేవుడి కథ చెప్పుకుందాం. ఏంటంటే బెబిలోన్ రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి ఒక రాత్రి ఒక కళ వచ్చింది. ఏమిటంటే ఒక యేసుక్రీస్తు అతని కళలోకి వచ్చి ఒక యెరూషలేముకి వెళ్ళి ఒక చర్చుని ప్రారంభించమన్నారు. అక్కడ చర్చు ప్రారంభించి అప్పుడు మరునాడు లేచిన వెంటనే అతని 1,00,000 మంది సైనికులని భటుల్ని పంపించారు. అక్కడికి యెరూషలేము పంపించేబడికి చూసేబడికి అక్కడ ఆల్రెడీ చర్చి కట్టేసి ఉంది. అంటే మరి ఇంకేం మేము చర్చి కట్టాలని అప్పుడు రాజుగారికి వెళ్ళి ఉత్తరాన్ని పంపించారు. అప్పుడేంటి రాజుగారు ఇంకో చర్చి నిర్మించండి, తన పేరు మీద నిర్మించండి. అప్పుడు యెరూషలేములో అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. అప్పుడు 1,00,000 మంది పీపుల్లో ఒక 50,000 మంది చనిపోయారు. మిగతా 50,000 మంది మిగిలారు. ఆ 50,000 మంది ఎవరు ముగ్గురిని ఎంచుకున్నారు లీడర్స్ కింద. అప్పుడు రాజుగారిని జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా అనే ముగ్గురిని ఎంచుకొని మిగతా కొంతమంది పీపుల్ని యెరూషలేముకి మళ్ళీ తిరిగి పంపిస్తుండగా అప్పుడు ఎజ్రా, నెహెమ్యా ఆలోచించారు. ఏంటి, అయ్యో నేను ఇప్పుడు నుండి అటుకెళ్ళాలా, ఎవరైనా బందిపోట్లు దొంగలు ఎవరైనా వస్తే నేను బాధపడాలి కదా, అప్పుడు ఈ దొంగలు అటుకెళ్ళిపోతారు, చంపేస్తారు అని ఎంతో బాధపడి చాలా బాధపడ్డారు. అప్పుడు ఏడ్ చేశారు తెలుసా ఎజ్రా, నాకు దేవుడు ఉన్నారు కదా, నాకెందుకు భయం, నాకు నా దేవుడు ఉన్నాడని తన భయం లేకుండా చాలా ధైర్యంగా వెళ్ళాడు. సో అలాగా ఎజ్రాలాగా నెహెమ్యాలాగా మనం భయపడకుండా దేవుడి మీద ఆధారపడి ఉంటే దేవుడు మన మీద నమ్మకం వస్తుంది, దేవుడి మీద మనం ఆధారపడతాం. మరియు అలాగే ఇశ్రాయేలులో మళ్ళీ కొంతమంది పీపుల్ అక్కడే అన్యజన్యుల్ని అనే కొంతమంది పీపుల్ని పెళ్లి చేసుకొని అక్కడే ఉండిపోయారు. అంటే వాళ్ళు శని పాపంలో అలాగ మిగిలిపోయారు. పాపలుగా మిగిలిపోయిన వాళ్ళు మనం ఈ చిన్న స్టోరీ చెప్పుకునే దాంట్లో చిన్న మాటలు కూడా నేర్చుకోవచ్చు. ఏంటంటే అక్కడ ఎజ్రా, నెహెమ్యా మరియు జెరుబ్బాబెలు గారు అక్కడికి వెళ్ళి మిగతా పీపుల్ని ఫర్గివ్నెస్ అంటే దేవుడి ముందు క్షమాపణ అడగడం. దేవుడి ముందు క్షమాపణ అడిగితే దేవుడు మనకి ఖచ్చితంగా క్షమాపణ ఇవ్వాలి. మనం ఏదన్నా తప్పు చేసినప్పుడు ధైర్యంగా ఒప్పుకుంటే మనల్ని ఎవరిని ఏమీ చేయరు. సో ప్లీజ్ డోంట్ డూ ఎనీ తప్పు. అంటే ఏదన్నా తప్పు చేసినప్పుడు మీరు భయపడకుండా నాన్న ఎలా చేశాను, అమ్మ ఎలా చేశాను, ఇప్పుడు వ్యాస్ ఉంది, ఆమెకు ఏదో ఇది ఎలాగో చాలా ఇష్టం, మీరు పగలగొట్టేశారు, అమ్మ నేను ఈ తప్పు చేశాను ఇంకెప్పుడు చేయను అని మీరు ధైర్యంగా ఒప్పుకుంటే ఏమవి అనరు. అందుకే ఈ చిన్న స్టోరీలో కూడా అలాగే తెలుసుకోవచ్చు. ఫర్గివ్నెస్ అంటే దేవుడి ముందు క్షమాపణ. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒంటి నిండా బొగ్గు రాసుకొని ఉన్నారు. ఎవరు, అన్యజన్యులు చేసుకున్న వారే మనుషులు. అక్కడ బొగ్గు రాసుకొని పాపులుగా మిగిలిపోయారు. అప్పుడు ఎజ్రా, నెహెమ్యా అక్కడికి వెళ్ళి చిన్న ప్రార్థన చేశారు. అలాగా వాళ్ళతో పాటు ఫర్గివ్నెస్ అడిగారు దేవుడు. అప్పుడు దేవుడు వెంటనే ఫర్గివ్నెస్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు తెలుసుకున్న నీతి ఏంటంటే మనం దేవుడి దగ్గర ఫర్గివ్నెస్ అడగచ్చు, దేవుడి మీద ఆధారపడాలి. సో ట్రస్ట్ గాడ్, రిలై ఆన్ గాడ్, ప్లీజ్ డిపెండ్ ఆన్ గాడ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.